డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గార్డెన్ వర్కర్స్ యూనియన్ అట్లాగే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దళితుల సాధికారత కోసం గత ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో స్థాపించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది. ఏదైతే అది కేవలం వాటి విగ్రహాలకే పరిమితం కాకుండా దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం కూడా సంక్షేమాని కోసం కూడా కృషి చేసిన ప్రభుత్వంగా వెలుగొందింది. అదే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు రాజకీయంగా అనే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఏదైతే రాసిపెట్టిండో అది ఆచరణ రూపంగా తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే. కానీ ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధన అంటే ఆయన ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం, పోరాటాలని మరింత ఉధృతం చేయడం కోసం, ఈరోజు తెలంగాణని మరింత అభివృద్ధి చేయడం కోసం, దళితుల సామాజిక అభివృద్ధి కోసం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఆ విధంగా పునరంకితం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా